ఏమని ఉందమ్మా అంటే ఏదైనా అసలు ఇక నా పరువు తీసేటట్టు ఉండవే. నీకు క్యారెక్టరే కావాలనుకుంటే నేను ఏదో చెప్తాను కానీ ఇట్లా నువ్వు బ్లాక్మెయిల్ చేయమాట. లేదు లేదు నేను క్యారెక్టర్ కావాలి, ఎందుకంటే నువ్వు క్యారెక్టర్ అయిపోతే నువ్వు నా మొగుడు అని చెప్పేసి చెప్తా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఒరే నీకు క్యారెక్టర్ కావాల్సింటే ఇచ్చేస్తాను. ముందు ఆడిషన్స్ ఉంటుంది. ఇక్కడ నేను తాగుతుంటే ఏమవుతుందా నీకు? ఏంది అయ్యేది? మరి ఎటు నుంచో నుంచేడా ఏందమ్మా నువ్వు? ఇప్పుడు అందులో పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు కదా. అవును చేస్తున్నా. నాకు చిన్న క్యారెక్టర్ అన్ని పెన్ లేకపోతే సినిమా క్యారెక్టర్ అన్ని పెన్. ఒకటి గుర్తుపెట్టుకో, ఆడిషన్స్ లేకుండా క్యారెక్టర్స్ ఇవ్వరు. ఆడిషన్ లేదే ఆడిషన్స్ లేకుండా క్యారెక్టర్స్ ఇవ్వరమ్మా. అయితే ముందు చేస్తా అంటే ముద్దు అలా పెట్టాలని నాకు తెలిసింది ఇప్పుడే. అటువంటి సినిమాలు చాలా ఉన్నాయి, అవి షకిలాకి తీస్తుంటారు. అటువంటి వాటిని నీకు కావాల్సింటే ఏర్పాటు చేస్తా. కానీ ఇది మాది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సరే అయితే నేను ఫ్యామిలీ దాంట్లో చేస్తా, మీరు మా ఆయన అని చెప్తాను నేను. లేకపోతే నేను అందరికి పంపిస్తాను. ఇట్లా మాట్లాడు, కమిట్మెంట్ అడిగాడు నన్ను, లేదా క్యారెక్టర్ ఇవ్వనని చెప్పాడని చెప్తా. అయ్యో ఇది బాగుంది. నీ క్యారెక్టర్ కావాల్సింటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా? అంతే మరి. నేను ఇందా నుంచి సార్ ఇవ్వండి సార్ అంటే మీరు ఇవ్వట్లేదు. నేను ఆగు వాళ్ళకి చూపిస్తాను, ఫోటోలు ఇవన్నీ చూపిస్తాను. నేను ఒక విషయం చెప్తాను, నీ క్యారెక్టర్ కావాల్సింటే డైరెక్టర్ గారు రాఘవ గారికి చెప్తాను నేను. లేదు అతనితో మాట్లాడు, ఏర్పాటు చేస్తా. అంతేగాని నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేయొద్దు, నువ్వు కమిట్మెంట్లు చెప్పొద్దు. మా సినిమా కాదు, మా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా మాది. నన్ను ఇలా రమ్మంటున్నావు అని చెప్పి నేను న్యూస్ ఛానల్లోకి వెళ్తా. ఏ న్యూస్ ఛానల్? ఏదో దాంట్లోకి వెళ్తా. ఛానల్స్ నా కిందే ఉన్నాయి. ఏం కాదు, నేను చూపిస్తాను. నేను ఫోటోలు కూడా నువ్వు మాట్లాడినంత రికార్డ్ చేసి చూపిస్తా. మీరు శ్రీరెడ్డి చెల్లిలాగా ఉన్నట్టున్నారే. అదే మరి నేను శ్రీరెడ్డి చెల్లిలాగా ఉన్నట్టున్నారే. అదే మరి నేను. ఏమైనా నీ బతికెంత ఎక్కడి నుంచి వచ్చావే నువ్వు? అంతే అలా కుదరదమ్మా. ఎందుకంటే మా ఆఫీస్ చాలా పద్ధతి అయింది. నా క్యారెక్టర్ ఇస్తానని చెప్పావు ఇందాక. ఇంకా ఈ విధంగా నువ్వు మాట్లాడతావు. క్యారెక్టర్ కూడా కాదు, నువ్వు అసలు మెట్లు కాదు ఇక్కడ మాకు చెప్తాను. కో డైరెక్టర్ చెయ్యి, నేను కూడా పోలీసులకు ఫోన్ చేస్తా. ఇలా సార్ నన్ను ఎక్కడి నుంచి వచ్చావు? నాదేదన్నా ఊరు, నాకు ఎన్న అనవసరం. మీరు నన్ను నా క్యారెక్టర్ ఇప్పిస్తాను, లేకపోతే నేను ఊరుకోను. కావాలంటే కమిట్మెంట్ ఇస్తానని చెప్పాగా 2 సార్లు. అయ్యో అటువంటి మా సినిమాలో కుదరవు. మరి అయితే క్యారెక్టర్ సినిమా లేదంటే నువ్వు అక్కడ ఆఫీసులు ఉంటాయి, అక్కడికి వెళ్తే వాళ్ళు చేసుకుంటారు. మాది పక్క ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ సినిమా. సరే దాంట్లోనే మంచి క్యారెక్టర్ ఏమన్నా ఇప్పియండి. కాదమ్మా, నేను కో డైరెక్టర్ నెంబర్ ఇస్తాను. నువ్వే మాట్లాడాలి, నువ్వు మాట్లాడితేనే. వాళ్ళెవరో నాకు తెలీదు. ఉండమ్మా, డైరెక్టర్ గారు అప్పుడు 2 సార్లు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు, నేను చెప్తాను. అంతేగాని లేదు, నువ్వు క్యారెక్టర్ నువ్వే అయిపోయాలి. క్యారెక్టర్ కావాలనుకుంటే ఆడిషన్స్ ఉంటుంది, ఆడిషన్స్ చేసి అప్పుడు మాట్లాడు. అంతేగాని ఇట్లా క్యారెక్టర్ నువ్వు రోడ్లో వచ్చి ఎవరు అడుగుతావేంది? ఎవరు నువ్వు రోడ్లు పోయేవాడువా? కాదు కదా, మీరు ప్రొడ్యూసర్ మాట్లాడాలి. రోడ్లో తీసుకొచ్చి నిలబెట్టి మాట్లాడతావు. మరి ఎట్లా లోపల అడిగితే నువ్వు ఇవ్వవు కదా క్యారెక్టర్? లోపల అడిగేది ఏందమ్మా? ఆడిషన్స్ ఉంటుంది, నీ ఫోటోస్ 2 పాస్పోర్ట్ సైజు. ఎక్కడికి? ఆడిషన్ ఆఫీస్ లో చూస్తే ఏమని అనుకుంటా. నువ్వు నేను చెప్తాం, ఆయనే నన్ను బయట నుంచి అమ్మన్నాడని చెప్తా. అంటావా అమ్మవా, అంటావా అమ్మవా.